అమ్మ త్యాగానికి చిరునామా అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. అమ్మ లేనిదే సృష్టి లేదన్నారు. అమ్మ ప్రేమ వెలకట్టలేనిదంటూ వ్యాఖ్యానించారు తలసాని. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సనత్ నగర్ మోడల్ కాలనీ పార్కులో నిర్వహించిన సామూహిక శ్రీమంతాలకు ఆయన హాజరయ్యారు. అలాగే బీకేగూడ పార్కు వద్ద శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాతృదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన తలసాని ఇక పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఇక నవమాసాలు మోసి కనిపించిన తల్లి గొప్పతనం విలువ కెట్టలేనిదని మాజీ మంత్రి తలసాని కొనియాడారు. ఇక తల్లి అంటే ప్రత్యక్ష దైవం అన్న ఆయన తల్లికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని తెలిపారు. మాతృ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే తలసాని. చాలా ప్రాధాన్యత క్రమంలో అమ్మని దేవుడితో సమానంగా చూసేటువంటి కుటుంబాలను మనం చూస్తాం. కానీ ఇప్పుడు వచ్చిన జనరేషన్ అసలు తల్లిదండ్రుల గురించి కూడా మర్చిపోయినటువంటి రోజులు ఉన్నాయి. తల్లి అంటే గౌరవం లేదు, తండ్రి అంటే గౌరవం లేదు, ఏడి పోయినవరా అంటే చెప్పే పరిస్థితి ఉండదు. రెండోది ఏంటంటే ఏమన్నా ఆరోగ్యం బాగా లేకున్నా, లేకపోతే ఏమన్నా డబ్బులు అవసరం ఉన్నా అప్పుడు మాత్రం అమ్మ కావాలి, నాయన కావాలి. మామూలు టైంలో మాట్లాడితే మాత్రం పిల్లలు పలకరించే పరిస్థితి కూడా లేదు. అంటే రోజులు మారుతున్నా కొద్ది జనరేషన్ అంతా ఇదంతా పనికిరాని చెత్తగా మన కల్చర్ ఇది. ఈ అమెరికాలో ఉంటే ఈ కల్చర్ అంతా. కాబట్టి ఒకటి మనము మన జీవిత కాలంలో గుర్తుంచుకునేది తల్లిని. అమ్మ మనకు జన్మనివ్వడమే కాకుండా ఆమె ఎంతో కష్టపడి పెంచి పోషించి ఒక స్థాయికి తీసుకొచ్చే వరకు తండ్రి కంటే ఎక్కువ చూసేది తల్లి. ఇప్పటికీ కూడా మనం ఎక్కడన్నా దూరం ఉన్నా కానీ ఆమె ఎప్పుడు చూసినా కానీ నా బిడ్డలు ఎట్లున్నారు అని చెప్పి తనలాడుతుంటుంది. అంటే బిడ్డ కోసం ఆ తల్లి త్యాగం, ఆ తల్లి కష్టం అవన్నీ ఇప్పుడు మర్చిపోతున్నటువంటి రోజులు. కాబట్టి ఇటువంటి గ్రామీణ పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న ఆశ